భవన కార్మికుల అస్మితాన్ని కూడుకొని, ఎందుకంటే భవన కార్మికులు నిరంతరం కష్టజీవులు, నిత్యము ప్రాణాలతో చెలగాటలై అప్టైరమైన పనులు చేస్తారు కాబట్టి మరి వారికి ఆఫీసు రూపంలో ఉండాలని చెప్పి మరి ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ఆ ఆఫీసులో లేబర్ కార్డులు కావచ్చు, భవన కార్మికుల సమస్య ఏదైనా ఉంటే కూడా కూర్చొని మాట్లాడడానికి ఒక నీడ ఉండాలని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తున్నాం. అయితే కార్మిక సంఘాలు ఏ వేతనాలు ఉండవో ఇక్కడికి వచ్చిన ఆఫీసర్లు మరి కల్లూరులో ఉన్న భవన కార్మికులను గుర్తించుకొని ఈ యొక్క జనరల్ బాడీ గుర్తించుకొని నిజంగా చెప్పాలంటే కార్మికులలో ఉన్న నష్టాలు చాలా ఉన్నాయి. కాలు ఇరిగితే కూడా ఒకప్పుడు అమౌంట్ వచ్చేది లేబర్ ఆఫీస్ నుంచి. కానుపులు అయితే మా ఇండ్లలో చిన్న వాళ్ళకు వచ్చేటివి, పెళ్లిళ్ళ కానుకలు వచ్చేటివి. అలాంటివి ఏమిటి లేవు. ఈ ప్రభుత్వాలు కార్మికుల ధనాన్ని గడపారలేసి దింపి చీలకంగా చేసినాయి. కాబట్టి మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఉన్న కార్మికులను గుర్తించుకొని ఏ యొక్క వేతనాలు ఇవ్వాలనో, కార్మికుల అమౌంట్ ఎంత ఉందో, కార్మికుల హక్కు అని వాళ్ళ చెమట రూపం తీసుకుంటే ఏ పార్టీ బాగుపడదని చెప్పి మీకు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క వాళ్ళ చెమట రూపాన్ని మీరు వాడుకోవడం న్యాయమైన పద్ధతి కాదని చెప్పి మీకు తెలియపరుస్తున్నాం మీడియా మిత్రుల ద్వారా. అన్నలారా, తమ్ముళ్ళారా, కార్మికుడు ఇటుక కడితేనే ఇల్లు గరుస్తుంది, 4 కర్రలు వేసుకొని మిద్దపై పైకి పనిచేస్తేనే ఆ కాపురం నిలబడుతుంది. కాబట్టి దయచేసి మరి ఆఫీసర్లు కావచ్చు, మరి మా పైన ఆధిపత్యం చేస్తున్న ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే మంత్రులు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రధాని కావచ్చు, భవన కార్మికులకు వేతనాలు ఏవైతే ఉండవో మరి మీడియా మిత్రులు చాలా క్షుణ్ణంగా అన్ని ఆఫీసులకు చెల్లించి ఈ మా బాధ, మా గోడు, మా నీడ మీరు తెలియపరుస్తారని చెప్పి అనుకుంటున్నాము. మా భవన కార్మికుల ఐక్యత కొరకు మరి ఇంకొకటి ఏదో ఒక కార్యక్రమం ముందుకు తీసుకోబోతూ ఈ యొక్క భవన కార్యక్రమం గత 30 ఏళ్ళ నుంచి సాగుతుంది. కానీ ఎక్కడ తెలియని విషయం ఏముందంటే ఈ కల్లూరులో ఏదైనా భవన కార్మికుడు చనిపోతే ఆ కుటుంబానికి కాస్తో పూస్తో ప్రతి ఒక్క గౌండ మంచికి తోడయ్యి వాళ్ళకున్న సాయశక్తిని అందించి ఆ కుటుంబాన్ని మెరుగుపరుచుకుంటూ మేము ఇన్నాళ్ళు గడుస్తున్నాము. మరి అలాంటివి కాకుండా గవర్నమెంట్ కూడా వేతనాలు లేక నష్టపోతున్న భవన కార్మికులకు మరి మేమున్నామని సైతం ఇచ్చే పార్టీకే రేపు నుంచి కూడా భవన కార్మికులు సపోర్ట్ ఉంటారని చెప్పి ఏ పార్టీకి ఇది అతీతం కాదని చెప్పి భవన కార్మికుల ఆ అజెండా కిందనే ఉంటారు. కాబట్టి పార్టీలకు అతీతంగా మేము కొనసాగుతామని చెప్పి మేము ముగిస్తున్నాం. భవన కార్మికుల గౌరవ అధ్యక్షులుగా పాముల కుమారమ్మ.